చేసిన రికార్డ్స్ అన్నీ కూడా మళ్ళీ మ్యూటేషన్స్ చేసి మ్యూటేషన్స్ పూర్తి చేసి సబ్ డివిజన్స్ కంప్లీట్ చేసి రికార్డ్స్ అన్నీ అప్డేట్ చేసి ఆ సచివాలయంలోనే ఆ రికార్డు పుస్తకం పెట్టి సచివాలయంలోనే నీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా నీకు కల్పిస్తూ సేవలు అందిస్తూ ఇవన్నీ చేసిన తర్వాత 4 ఏళ్ళు పట్టిన తర్వాత కూల్ ఆఫ్ పీరియడ్ టైం ఇస్తారు. ఇవన్నీ చేసినామో ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు చెప్పండి అని చెప్పి చెప్తారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు 17,000 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఆల్మోస్ట్ 8,000 రెవెన్యూ గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసినాం ఎక్సర్సైజ్. ఎక్కడ కంప్లైంట్స్ లేవు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అవన్నీ రికార్డ్స్ అన్నీ పెట్టిన తర్వాత కూల్ ఆఫ్ పీరియడ్ ఇస్తారు, 1 year టైం ఇస్తారు. ఎన్ని రికార్డ్స్ పెట్టి ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు రండి చెప్పండి అని చెప్పి. అబ్జెక్షన్స్ ఏమీ లేకపోతే కూల్ ఆఫ్ పీరియడ్ అయిపోయిన తర్వాత దెన్ ద గవర్నమెంట్ విల్ గివ్ ది ఇన్సూరెన్స్, దెన్ ద గవర్నమెంట్ విల్ గివ్ ద గ్యారంటీ. దట్ ఈస్ అ రిఫార్మ్. ఆయన నాశనం చేసినారు. 9,50,000 మంది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇచ్చినారు. ఏ ఒక్కరికి ఏదో ఆన్లైన్లో ఇవ్వడమే నీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వమని ఎవరికి అనలా, జిరాక్స్ కాపీలు ఇట్లా ఎవరికి లే, అందరూ ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇచ్చినారు. 9,50,000 మంది పైచిలకు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇచ్చినారు. అపోహలు క్రియేట్ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని రూయిన్ చేసి ఏం సాధిస్తున్నారు? అసలు నాకు ఒక్కొక్కసారి నిజంగా నాకు అనుమానం వేస్తాను. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇవన్నీ చేయకుండా చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నారు ప్రజలందరూ ఆలోచన చేయాలి. బహుశా వాళ్ళ మనుషులు ఈ పత్రాలన్నీ కూడా మార్చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ పేరుతో వాళ్ళు మార్చేసుకొని అలా మార్చుకునేదానికి అవకాశం కల్పించుకునే దానికోసం చంద్రబాబు నాయుడు ఇది ఏమైనా చేయకుండా అడ్డుకుంటా ఉన్నాడా అన్నది ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది ఒకసారి జరిగిందని అనుకో, గ్రామ సచివాలయంలోనే జరుగుతుంది, సచివాలయం పరిధిలోనే సర్వే జరుగుతుంది, సచివాలయం పరిధిలోనే అదే వాళ్ళ ల్యాండ్లోనే రాళ్ళు పాతుతారు వాళ్ళు చూపించిన చోటే. రికార్డ్స్ అన్ని వాళ్ళ చేతుల్లోనే ఇస్తారు. అప్డేట్ చేసిన రికార్డ్స్, మ్యూటేషన్స్ అప్పటికప్పుడే జరిగిపోతాయి, సబ్ డివిజన్స్ అక్కడికక్కడే జరిగిపోతాయి. జరిగిపోయిన తర్వాత వాళ్ళకి అందరికీ ఇస్తారు. ఇవన్నీ అక్కడే జరుగుతాయి. ఇవన్నీ జరగకోకుండా డిస్ప్యూట్లను అట్లనే పెట్టి చేసేసి ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్ని అట్లనే కొనసాగించి చంద్రబాబు నాయుడు తక్కువ రేటుకు వాళ్ళ మనుషులు దీన్ని కొనుగోలు చేసేదానికోసం ఆ రకంగా చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తూ ఉన్నాడేమో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అసలు భూముల విషయంలో ఎన్ని అబద్ధాలు ఎన్ని అవాస్తవాలు చెప్పాడు అని అంటే నిజంగా దశాబ్దాలు తరబడి పరిష్కారం కాని సమస్యలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పరిష్కారం అయ్యాయి. అసైన్డ్ భూముల విషయంలో అయితేనేమి, షరతులు గల భూముల విషయంలో అయితేనేమి, చుక్కల భూముల విషయంలో అయితేనేమి, రైతులు నానా ఇబ్బందులు పూర్తిగా పడిన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు చేసింది. 97,000కు పైగా కుటుంబాలకు చెందిన 2,06,171 ఎకరాలకు సంబంధించిన చుక్కల భూములను వాళ్లకు పూర్తి హక్కులు కల్పిస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకే ఒక మెమోతో 22A పెట్టి ప్రాహిబిటెడ్ కేటగిరీలో పెడితే రిలీజ్ చేసిన. దీనివల్ల 97,000 మందికి మేలు జరిగింది, కుటుంబాలకు మేలు జరిగింది. 2,06,000 ఎకరాలకు సంబంధించిన చుక్కల భూములు, 22,000 మంది రైతులకు సంబంధించి 35,000 ఎకరాలపై షరతుల గల భూముల పేరుతో చంద్రబాబు నాయుడు 22A పెట్టాడు. మన ఆవనగడ్డ ఈ ప్రాంతానికి అంతా ఆ ప్రాంతానికి అంతా పోయి చూస్తే ఇదే ప్రాబ్లం. 35,000 ఎకరాలకు పైగా షరతులు 22,000 మంది రైతులకు సంబంధించి షరతులు గల భూములపై తాను ఆంక్షలు పెడితే వాటిని తొలగించి ఆ రైతులకు మంచి చేస్తే కరప్షన్ అంటాడు ఈ మనిషి. 20 ఏళ్ల అసైన్మెంట్ పూర్తయిపోయిన భూములు, 20 ఏళ్ళ అసైన్మెంట్ పూర్తయిపోయిన 15,21,160 మంది రైతులకు, దళితులకు, పేదలకు అసైన్డ్ భూములు 20 ఏళ్ళు పూర్తయిపోయిన వాళ్లకు 15,21,000 మందికి
27,41,000 ఎకరాలకు సంబంధించిన అసైన్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తే దాంట్లో కరప్షన్ అంటాడు. వాళ్ళ భూములు అట్లనే ఉండాల. వాళ్ళ భూములు వాళ్ళు అమ్ముకునే స్వేచ్ఛ వాళ్ళకి ఎప్పుడూ ఉండకూడదు. అలా వాళ్ళకి అమ్ముకునే స్వేచ్ఛ లేనప్పుడు నువ్వు తక్కువ రేటుకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. దీన్ని దుర్మార్గం అంటారా? లేదా 20 ఏళ్ళు పూర్తయిపోయిన ఆ దళితుడికి మంచి జరగాలని, లేదా 20 ఏళ్ళు పూర్తయిపోయిన ఆ పేదవాడికి మంచి జరగాలని, 20 ఏళ్ళ తర్వాత నీ భూమిని నీ ఇష్టానుసారంగా నువ్వు కావాలంటే అమ్ముకోవచ్చు. ఆ రైట్ నీకే వస్తుంది, నీ కుటుంబానికే వస్తుంది అని చెప్పి చెప్పడం అది న్యాయమా?